ಹಾಯ್ ಹಲೋ అందరికీ నమస్తే కైసే హో ఎల్లారు ನಮ್ಮ ఛానల్కి సుస్వాగత. ఈరోజు వీడియో వచ్చేసి బ్రాండ్ న్యూ 2025 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్టెల్త్ బ్లాక్ రివ్యూ అనమాట. బండిలాగే పేరు కూడా పెద్దదే. ఇంకా స్పెక్స్ విషయానికి వచ్చేసి ఇంజిన్ వచ్చేసి మనకి 349cc 20 హార్సెస్ అట్ 6100 RPM అండ్ 27 Nm ఆఫ్ టార్క్ అట్ జస్ట్ 4000 RPM. అసలు చెప్పాలంటే ఇంట్రడక్షన్ అవసరం లేని బ్రాండ్ అండ్ బైక్ సిరీస్ అనమాట ఇది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిరీస్ అంటేనే అది వేరే లెవెల్. అసలు బైక్ మాత్రం చూడడానికి అల్టిమేట్ ఉంది. అసలు మనకి ఫ్రంట్ వచ్చేసి 100/90 19-inch వీల్స్, అలాయ్ వీల్స్ దట్టు. ఇక్కడ మీరు చూసుకో 100/90 19-inch అలాయ్ వీల్స్. అండ్ బ్యాక్ వచ్చేసి 120/90 18-inch వీల్స్, అది కూడా అలాయ్ వీల్స్. అండ్ ఫ్రంట్ డిస్క్ వచ్చేసేమో 300 mm అండ్ బ్యాక్ వచ్చేసి 270 mm. ఫ్రంట్ ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్, బ్యాక్ వచ్చేసి సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ అండ్ బోత్ బ్రేక్స్ ఆర్ ABS. ఇంకా మనం టెక్నాలజీ రిలేటెడ్ వచ్చేస్తే ఫస్ట్ ఆన్ చేయగానే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇదేమో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే సెమీ డిజిటల్ అనుకోవచ్చు, అనలాగ్ బోత్ డిజిటల్ రెండు ఉంది. ఇదేమో LCD స్క్రీన్. ఇది ట్రిప్పర్ నావిగేషను. మనం రాయల్ ఎన్ఫీల్డ్ యాప్తో కనెక్ట్ చేసి ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట. స్టాండర్డ్గా అయితే ఇక్కడ RE లోగో మాత్రమే వస్తుంది. మేబీ ఈ స్టెల్త్ బ్లాక్కి ఏమన్నా స్టాండర్డ్గా ఇవ్వచ్చేమో, ఐ డోంట్ నో దట్. ఇంకొచ్చేసి ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్ చూపిస్తుంది, ట్రిప్ చూపిస్తుంది, గేర్ ఇండికేటర్ ఉంది. అండ్ ఇదేమో ట్రిప్ 1 కిలోమీటర్స్ అనమాట. ఇంకా దాని తర్వాత హజార్డ్ లైట్స్ ఇచ్చారు. హజార్డ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఫ్రంట్ అసలు ఆ లుక్కే వేరే లెవెల్ అనమాట. ఇది చూడండి, ఇది కంప్లీట్లీ ఎల్ఈడి కంప్లీట్లీ. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్లీ LED అండ్ బ్యాక్ వచ్చేసి ఇది హాలోజన్ బల్బ్ అండ్ ఇండికేటర్స్ మాత్రం LED. ఇప్పుడు మీకు క్విక్గా ఒకసారి స్టార్ట్ చేసి అయితే ఎలా ఉందో చూపిస్తా. ఇదన్నమాట ఇంజన్ ఒక బీట్ అండ్ నాయిస్. ఒకసారి ఎగ్జాస్ట్ ఎలా ఉందో వినేసేయండి. అండ్ ఈ బైక్ వచ్చేసి మనకి J సిరీస్ ప్లాట్ఫామ్ యొక్క ఇంజన్ అనమాట. సో ఇది ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ చాలా వరకు తగ్గించడానికి వీళ్ళు కొత్తగా డెవలప్ చేసిన ఇంజన్ అనమాట. J సిరీస్ ఇంజన్ అనేది ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్గా వస్తుంది ఇది J సిరీస్ అనేది. నేను కూడా యాక్చువల్లీ క్లాసిక్ రైడ్ చేసి ఆల్మోస్ట్ 4 to 5 years అవుతుంది. సో ఇంక మనం రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు. బైక్ రైడ్ చేయడానికి మాత్రం అసలు అల్టిమేట్ ఉంది. అసలు కంఫర్ట్ అసలు. అండ్ సీట్ హైట్ విషయానికి వచ్చేస్తే 805 mm అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm. వెయిట్ విషయానికి వస్తే 195 kgs. ఎందుకంటే ప్లాస్టిక్ అంటూ ఎక్కడో ఇండికేటర్స్ ఇలా అలా కొద్ది చోట మాత్రమే ప్లాస్టిక్ అంటూ ఉంటుంది, రిమైనింగ్ కంప్లీట్లీ మెటల్ అనమాట. అండ్ మీరు బైక్ కొనుక్కుంటే మీకు క్రాష్ గార్డ్ అయితే రాదు, మీరు ఆప్షనల్ మీరు తీసుకోవాల్సి.
అసలు సీరియస్లీ నేను ఓల్డ్ క్లాసిక్ అంటే అరౌండ్ 2018 క్లాసిక్ 350 రైడ్ చేస్తున్నప్పుడు అది వైబ్రేషన్స్ బాగా అసలు ఎక్కువ ఉండేది. బట్ ఇందులో అసలు నేనైతే సీరియస్లీ నేను నమ్మల, వీళ్ళు ఇంత రిఫైన్ చేస్తారా ఇంజన్ని అని. ఎంత స్మూత్ ఉందంటే సీరియస్లీ ఆ గేర్ బాక్స్ అయితే అసలు బట్టర్ స్మూత్, లిటరలీ బట్టర్ స్మూత్. అండ్ ఆల్సో మనకి బోత్ క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ అడ్జస్టబుల్, మన ఫింగర్ రీచ్కి తగ్గట్టు మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మిర్రర్స్ అయితే స్టడీగా బాగుంది, నైస్ విజిబిలిటీ. బట్ మిర్రర్ సైజ్గా నాకు కొంచెం చిన్నది అనిపిస్తుంది. మేబీ ఓల్డ్ క్లాసిక్ ఇది సేమ్ మిర్రర్స్ ఆర్ డిఫరెంట్ అనేది తెలియదు నాకు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వచ్చేస్తే 14 లీటర్స్ వస్తుంది. మనం మైలేజ్ అటు ఇటుగా 35 to 40 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 40 350cc నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది 40 or 40+ కూడా మైలేజ్ గెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. ఈ బైక్ వచ్చేసి ఎవరైనా 5.5 feet ప్లస్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే 195 kgs కాబట్టి మీకు ఐడియల్గా సైడ్ స్టాండ్ వేసి పక్కకు పెట్టినప్పుడు ఇనిషియల్గా దాన్ని లిఫ్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ అనేది తెలుస్తుంది. అండ్ ఆల్సో టైట్ ట్రాఫిక్లో బాగా తెలుస్తుంది. ఎందుకంటే 195 kgs జస్ట్ ఆ టైర్స్ మీద బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది షార్టర్ రైడర్స్కి. బట్ కొంచెం నేనైతే 5'11", సో నాకైతే పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఇది. అండ్ ఇందులో గేర్ బాక్స్ విషయానికి వచ్చేస్తే 5 gear ట్రాన్స్మిషన్ ఉంది. ఇంకా గేర్స్ అయితే స్మూత్గా షిఫ్ట్ అవుతున్నాయి బోత్ అప్ అండ్ డౌను. అదైతే నాకు పీస్ఫుల్గా ఉందన్నమాట. అసలు ఈ 350cc మామూలుగా అయితే కొంచెం నేను అంటే ఓల్డ్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ తోలినప్పుడు నాకు కొంచెం అది కొంచెం టైట్ అనిపించేది, గేర్లు కొంచెం స్టిఫ్గా ఉండేవి. బట్ ఇది మాత్రం సూపర్ స్మూత్ ఉంది. ఇది యాక్చువల్లీ బ్రాండ్ న్యూ అంటే ఆల్మోస్ట్ కొని జస్ట్ 2 months మాత్రమే అవుతుంది. పికప్ మాత్రం అంటే చాలామందికి కొంత డౌట్ ఉంటుంది, 350cc జస్ట్ 20 horsepower అయింది, సరిపోతుందా 350ccకి అని. బట్ బాయ్ సాబ్, ఇక్కడ హార్స్ పవర్ డస్ నాట్ మ్యాటర్, టార్క్ మ్యాటర్. అరౌండ్ 70లో వెళ్తుంది. నేను జస్ట్ అలా థ్రాటల్ ఓపెన్ చేసి పెట్టున్నా. ఇప్పుడు చూడండి నా ముందు కొంచెం అయితే అప్ హిల్ అయితే ఉంది. బట్ ఇనిషియల్లీ ఆ కిక్ మిమ్మల్ని బ్యాక్కి పుష్ చేస్తుంది తెలుసా. ఇది ఎన్ఫీల్డ్ యొక్క సత్తా. ఇంజన్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఇంజన్ బ్రేకింగ్ కూడా బాగుంది. మనం చూడండి ఈవెన్ కొంచెం స్లోప్ ఉన్నప్పటికీ మనకి ఇంజన్ బ్రేకింగ్ బాగా వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. అండ్ ఇందులో మనం టాప్ స్పీడ్ విషయానికి వస్తే అరౌండ్ 120 or 125+ అయితే వెళ్ళొచ్చు. మ్యాక్సిమం 120 అయితే ఖచ్చితంగా క్లాక్ చేస్తుంది. బట్ 125+ అంటే కొంచెం ఇబ్బంది అనమాట. యాక్చువల్లీ ఇది మనం రేసింగ్ కోసం కాదు కదా, జస్ట్ ఇలా క్రూజ్ చేయడానికి మాత్రమే. సీటింగ్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది రైడర్స్కి. అది ఫస్ట్ నుంచి వస్తున్న ఆ లెగసీ అలానే కంటిన్యూ అవుతుంది. బట్ పిలియన్ సీట్ అనేది మాత్రం కొంచెం చిన్నది అది. బట్ కంఫర్ట్ అయితే బాగుంటుంది, చిన్నదిగా ఉంటుంది. షార్టర్ రైడ్స్కి అయితే పిలియన్కి బాగుంటుంది. లాంగ్ రైడ్స్ ఒక 300-400 అలా వెళ్ళాలి పర్ డే కంటే కొంచెం వాళ్ళకైతే కొంచెం సఫర్ అయితే అవుతారు పిలియన్స్. అండ్ ఇందులో సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా సూపర్ ఉంది. ప్రాపర్గా మనం వెళ్ళాలనుకున్న లేన్లో ఈజీగా వెళ్ళచ్చు, నో ఇష్యూ. మెయిన్ థింగ్, మనం వీడియో క్యాప్చర్ చేసి ఇలా రైడ్ చేసి ఆల్మోస్ట్ 3 months+ అవుతుంది. ఐ థింక్ 3 months or ప్లస్ కూడా అయి ఉండొచ్చు. అండ్ ఫుట్ పెక్స్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్లీ మెటల్ విత్ రబ్బర్ కోటింగ్ అయితే ఉంది, బాగుంది సాఫ్ట్గా. వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి బట్ మేనేజబుల్. అది హ్యాండిల్ బార్ వరకు అయితే రాలేదు ఈ స్పీడ్లో. మేబీ హయ్యర్ స్పీడ్లో హ్యాండిల్ బార్కి రీచ్ అవ్వచ్చేమో. ఇప్పుడు మనమైతే చెక్ చేద్దాం హై స్పీడ్ కూడా. ఇప్పుడు మనమైతే ఒకసారి పుల్ చేద్దాం. ఆ టార్క్ గ్రంట్ అలాగ లాగుతుంది అట్లే.
ఎంత ట్రాఫిక్ అయితే ఉంది. మామూలుగా ఈ బెంగళూరు తిరుపతి హైవేలో అంతగా ట్రాఫిక్ ఉండదు, బట్ ఈరోజు ఏంటో ఎక్కువగా ఉంది. హ్యాండిల్ బార్లో అయితే వైబ్రేషన్స్ అయితే తెలుస్తుంది. బట్ ఈవెన్ 100లో వెళ్తున్నా కానీ ఈ రంబుల్ స్ట్రిప్స్ కానీ ఇవి అసలు దాని మీద వెళ్తున్నట్టు కూడా తెలియట్లా. Thank you, Vishnu, for giving this wonderful opportunity. ఆపర్చునిటీ ఇస్తే ఇచ్చావు, కానీ నాకు దీని మీద పిచ్చి పెంచినాడు తమ్ముడు. ఇంకా ఈ ఒక బైక్లో మనం కాన్స్ చూసుకుంటే ఇప్పటి వరకు ప్రోస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు కాన్స్ చూసుకుంటే వైబ్రేషన్ అయితే అబోవ్ 100 అయితే వైబ్రేట్ అయితే అవుతుంది హ్యాండిల్ బారు, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ హెవీ వెయిట్ ఎక్కడన్నా రోడ్ పైన అక్కడే ఏదన్నా ఇది చేసి ఉంటారు కదా, ఆ ప్యాచ్ వర్క్, అలాంటప్పుడు ఏంటంటే దాని మీద సైడ్ నుంచి ఎక్కించుంటే ఖచ్చితంగా స్లైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఆ వెయిట్ కొంచెం స్లిప్ అయింది అనుకోండి, ఇంకంతే. ఇందులో ఇంకా చెప్పాలంటే ఫుట్ పెక్స్ అయితే ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా వైబ్రేట్ అవుతూనే ఉంది. బట్ 350cc అండ్ ఆల్సో మనకి మంచి టార్క్ ఉన్న ఇంజిన్, డెఫినెట్లీ వైబ్రేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ చెప్పాలంటే అసలు ఆర్యూ వాళ్ళు చాలా అంటే చాలా వరకు ఈ వైబ్రేషన్స్ అయితే మినిమైజ్ చేసేసినారు. ఏదో లిటిల్ బిట్ అయితే ఉంది, బట్ ఆర్ఏలో అదొక లెగసీ అనమాట, ఆ వైబ్రేషన్స్ అంటూ ఫీల్ అవ్వడం. బట్ ఆర్ఏ లవర్స్ చాలా మిస్ అవుతుంది ఏంటంటే ఆ ఎగ్జాస్ట్ నోట్. ఇప్పుడు చాలా వరకు సాఫ్ట్ అయిపోయింది అసలు ఎగ్జాస్ట్ నోటు. ఎవరన్నా స్లో స్పీడ్స్ లెస్ దెన్ 20 ఆర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్లో అప్పటికప్పుడు పుల్ చేస్తే వస్తుంది, కానీ సౌండ్ ఇలా 80-90 వెళ్తుంటే అసలు ఎవరికి తెలియదనమాట. అంత సైలెంట్ అయితే చేసేసారు బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ నార్మ్స్. కానీ మన వాళ్ళు గమ్మున ఉండరు కదా, ఒక 2-3 సర్వీసులు అయిపోయిన తర్వాత ఎగ్జాస్ట్ చేంజ్ చేసుకుంటారు, హ్యాపీగా లౌడ్ నాయిస్తో రైడ్ చేస్తారు. వీళ్ళు ఇందాకటి నుంచి నన్ను విచిత్రంగా చూస్తాను, ఏంది వీడు పెద్ద గంప లాంటి హెల్మెట్ వేసుకున్నాడు, ఏదో చేతులు పెట్టి చూపిస్తున్నాడు. ఏం చేస్తాం మేము రివ్యూవర్స్, మేము అలా తిప్పి చూపిస్తేనే వాళ్ళకి డీటెయిల్గా అర్థమవుతుంది. బాయ్ సాబ్ ఆపేశాడు. సో ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా కంప్లీట్లీ స్టాప్ చేసి మనమైతే టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేనైతే దీనిలో గేర్ టు గేర్ అయితే చెక్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే కొత్త బండి ఇది. ఇక్కడ చూడండి మోడ్ బటన్ ఉంది, ఇక్కడ మోడ్ బటన్ కొడితే మీకు టైము అండ్ టోటల్ ఓడో అండ్ ట్రిప్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఇందులో వస్తాయన్నమాట. ట్రిప్ 1, ట్రిప్ 2. ఆ థ్రాటల్ బ్లిప్ ఇచ్చినప్పుడు చూడండి అసలు సూపరు. కంప్లీట్లీ ఆపేద్దాం. ఇప్పుడు మనం టాప్ స్పీడ్ టెస్ట్ చేద్దాం, ఆ తర్వాత బ్రేకింగ్ కూడా చెక్ చేద్దాం.
థ్రాటల్లో ఉంది ఇప్పుడు బండి. అరౌండ్ మీకు స్ట్రైట్ హైవేస్లో 120 వరకు అయితే క్లాక్ చేస్తుంది ఇది. నాకైతే ఇది 110 అలా వెళ్ళడానికి కూడా ఇది ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. హండ్రెడ్కి లాక్ చేసేసారా ఏంటి ఇది? అయ్యో, స్పీడ్ కెమెరాస్. హండ్రెడ్ వరకు పీస్ ఆఫ్ కేక్గా వెళ్ళిపోతుంది కానీ ఆ తర్వాత వెళ్ళట్లా. ఫుల్ థ్రాటల్లో ఉంది బండి మళ్ళీ. వెళ్తుంది, కమ్ ఆన్. అస్సలు 110 టచ్ అయింది అంతే, ఆ తర్వాత పోలా. సో ఇప్పుడు మనం బ్రేకింగ్ అయితే చూద్దాము. 100 ఉన్నాము. కంప్లీట్లీ కొంచెం నాకు లిటిల్ బిట్ స్పాంజీ అనిపిస్తుంది ఇది. మరి అంత బైట్ అయితే అంత బైట్ ఫోర్స్ అయితే లేదు. బట్ ఆ ఏబిఎస్ ఇంటర్వెన్షన్ అయితే లేదనమాట. అంటే వైబ్రేట్ అవ్వడం అదైతే తెలియట్లా. ఏబిఎస్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అండ్ బ్రేకింగ్ పవర్ కూడా బాగుంది. ఆబ్వియస్లీ ఆ బ్రేకింగ్ అనేది కొంచెం స్పాంజీగా ఎందుకు అనిపిస్తుందంటే 195 kgs ఆఫ్ వెహికల్ వెయిట్, అందులో మనం ఇంకొక 60-70 అనుకుంటే కూడా ఆల్మోస్ట్ ఒక 250 kgs to 270 kgs పుష్ చేయాలంటే అది సింగిల్ బ్రేక్. నేను ఫ్రంట్ ఒకటే వేసా, బ్యాక్ వేయలే. ఆ ఒక్క బ్రేక్ మీద ఆపాలేనంటే ఖచ్చితంగా ఎక్కువ బ్రేకింగ్ పవర్ అయితే కావాలి. బట్ నాట్ బ్యాడ్. బట్ మరీ ఒక్కసారిగా కిక్ ఇన్ అవ్వట్లేదు. బ్రేక్స్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. బట్ బ్యాక్ బ్రేక్ నేను టెస్ట్ చేశాను, అది అసలు కాలు అలా పెట్టగానే ఆగిపోతుంది. అంటే బ్యాక్ బ్రేక్ వచ్చేసి ఇది కొంచెం పైకి ఉంది. మేబీ వీళ్ళకి ఇచ్చిన వెహికల్ అలా ఉందా, లేదంటే అన్ని మోడల్స్ ఇలానే ఉంటుందో తెలియదు. ఎందుకంటే బ్రేక్ వేయాలంటే కాలు ఎత్తి పెట్టాల్సి వస్తుంది. నేను ఇదైతే విష్ణుకి అయితే చెప్తాను, నెక్స్ట్ సర్వీస్లో అయినా సార్ట్అవుట్ చేస్తారేమో చూద్దాం. బట్ బ్యాక్ బ్రేక్ అయితే మాత్రం లిటరలీ నో ఇష్యూ. చూడండి, ఇమ్మీడియట్లీ అలాగే అసలు దిగుతుంది. బ్యాక్ ఏబిఎస్ కూడా ఓకే, నైస్, బాగుంది. సో ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఆఫ్టర్ లాంగ్ టైం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కమెంట్ అయితే. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు, ఈ బైక్ ఇచ్చావు రివ్యూ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. That's it for today guys. Thanks for watching. See you in next video. Bye bye.